మెత్తాల్లో చింత చిగురు కర్రీ వండుతున్నాను. ఉల్లిపాయలు కట్ చేసుకొని అందులో కొంచెం జీలకర్ర ఆవాలు వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి. మెత్తాల్లో తల తోక తుంచేసి ఇలాగ 4-5 సార్లు కడుక్కొని దీన్ని ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. చింత చిగురిని శుభ్రంగా ఒలుచుకొని కడిగి కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇదంతా ఇందులో వేసుకుంటాను. ఈ టేస్ట్కి సరిపడినంత కారం, సాల్ట్. ఇప్పుడు ఈ ఫ్రై చేసుకున్న మెత్తాలు ఇందులో వేసేసి కొంచెం వాటర్ వేసుకొని కలుపుకొని మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ ఉడికించుకుంటే అంతే, అయిపోయింది. ఇప్పుడు దీన్ని బాక్స్లో వేసుకుంటాం. మీరు కూడా ట్రై చేసి